అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రైతు బిడ్డ పప్పి వ్లాగ్స్. ఈరోజు మేము మా తమ్ముడి బర్త్డే సందర్భంగా మా డాడీ నేను తమ్ముడు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ముందుగా మేము పొలం దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్కి వెళ్ళే దారిలోనే కరెంటు పెట్టాము పొలానికి. ఇది చూసారు కదా, మా పొలం దగ్గర 4 లైన్స్ హైవే పడుతుంది అని చూపించాను. చుట్టూ పొలాలు ఇదిగోండి, చూసారు కదా, ఇదే మా పొలము. కరెంటు వస్తుంది, చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో రోడ్డు వస్తుందన్నమాట. అన్నట్టు నేను ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నానో మీకు చూపిస్తాను. హుజురాబాద్లో ఉండే శ్రీ రంగనాయకుల గుట్ట వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక విశిష్టత, ప్రత్యేకత ఉంది. టెంపుల్ గురించి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, రోడ్డు దగ్గర కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఇయర్లో ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనం చూడాలి ఫ్రెండ్స్. రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. మా ఊరిలో గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో హైవే పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుంది రంగనాయకుల గుట్ట. మీలో ఎంతమందికి ఈ రంగనాయకుల గుట్ట తెలుసో కామెంట్ చేయండి. ఈ రంగనాయకుల గుట్ట వద్ద హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ గుట్టకి ఒక విశిష్టత ఉంది. గుట్ట పైన శివలింగం ఉంటుంది, హనుమాన్ విగ్రహం ఉంటుంది, వినాయకుడు ఉంటుంది, కోనేరు ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. నెమళ్ళు కూడా కనిపిస్తాయి మనకి ఇక్కడ. చుట్టూ పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఫ్రెండ్స్. మా ఊరిలో గ్రీనరీ చాలా బాగుంటుంది. ఈ రంగనాయకుల గుట్ట వద్ద సమ్మక్క సారక్క జాతర కూడా చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే జరుగుతుంది. ఇది వచ్చేసి రంగనాయకుల గుట్ట అంటారు. ఈ చుట్టూ పచ్చని పొలాలు చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగే సమ్మక్క సారక్క జాతరని మినీ మేడారం అని కూడా అంటాము మేము. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ సాటర్డే, ట్యూస్డే ఇంకా చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు ఈ టెంపుల్కి. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే హుజురాబాద్ దగ్గరలో ఉన్న శ్రీ రంగనాయకుల గుట్ట వద్ద పాటి మీద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి రండి, హనుమాన్ని దర్శించుకోండి. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట శ్రీ పాటి మీద ఆంజనేయ. ఇటు ఒక పక్క హనుమాన్ టెంపుల్ ఉంటుంది, మరొక సైడ్ జ్ఞాన సరస్వతి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్, పీస్ఫుల్గా. సాటర్డే, ట్యూస్డే అయితే భక్తులు చాలామంది వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి. ఇక్కడ మనం చూసినట్టయితే హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. చూడండి, తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా నేను, డాడీ, తమ్ముడు టెంపుల్కి అయితే వచ్చాము. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.